ఫ్లాప్ సినిమాకు ప్రచారం ఎక్కువ, ఓడిపోయే పార్టీకి డైలాగులు ఎక్కువ. ఈ నానుడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేమని అర్థమైన టీడీపీ జనసేన కూటమి ఇప్పుడు తప్పుడు ప్రచారాలు, పొత్తుత్తి హైప్లను నమ్ముకుని ముందుకు వెళుతోంది. అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అశేషమైన కార్యకర్తల బలంతో దూసుకుపోతున్న జగన్ను ఎదుర్కోవడం అసాధ్యమని ఇప్పటికే కూటమికి అర్థమైంది. దీంతో తమ భవిష్యత్తు కళ్ల ముందు కదలాడుతుండగా చంద్రబాబు తన అసలు కుట్రలను బయటకు తీశారు. అందులో భాగంగా ఏనాడో రాజకీయ వ్యూహకర్త అనే వృత్తిని వదిలేసి పూర్తి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ తో ఒక తప్పుడు కామెంట్స్ చేయించి దాన్ని ప్రచారంలో పెట్టి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. చంద్రబాబు మళ్లీ గెలుస్తాడని ప్రశాంత్ కిషోర్ ఎక్కడా ఒక్క ముక్క చెప్పకపోయినా తన ఎల్లో మీడియాలో మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎక్కడ వైఎస్ఆర్సీపీ గెలవదు అని చెప్పలేదు. చంద్రబాబు వైఎస్ఆర్సీపీ మీద యుద్ధం చేయాలి, జగన్ బలంగా ఉన్నారు అని అన్నారు. దీనిని పచ్చ మీడియా వక్రీకరించింది. కానీ జగన్ ముందు వీళ్లంతా దిగదుడిపే అని ప్రజలు నమ్ముతుండడమే కాకుండా మళ్లీ వచ్చేది జగనే అని ఎవరిని చెప్పినా జగన్ గెలుపును ఆపలేరని ప్రజలంటున్నారు. ప్రశాంత్ కిషోర్ ను ప్రత్యేక విమానంలో తీసుకువచ్చి మరీ చంద్రబాబు నాయుడు అంతరంగికంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో తమ పార్టీ కోసం వచ్చే ఎన్నికల్లో పనిచేయాల్సిందిగా చంద్రబాబు కోరారని ప్రచారం జరిగింది. అయితే తాను ఇప్పుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చేయడం లేదని చెప్పేశానని, ఆయన పిలిచారు గనక వచ్చానని భేటీ తర్వాత పీకే మీడియాకు చెప్పారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పీకే మాట్లాడుతూ ఏపీలో జగన్ ఘోరంగా ఓడిపోతున్నారని చెప్పడం చూస్తుంటే ఇందులో ఏదో మర్మం ఉండవచ్చునని సామాన్యులకు అనుమానం కలుగుతోంది. ఓటర్లలో గెలిచే పార్టీకి ఓటు వేద్దాం అనుకునే వాళ్లు నిర్ణీత పర్సంటేజీ ఉంటారు. అలాంటి వారిని ప్రభావితం చేయడానికి చంద్రబాబు నాయుడు ఇటీవలి భేటీలో ప్రశాంత్ కిషోర్ ను ఇలా చెప్పాల్సిందిగా పురమాయించారా? ఆయన ఇప్పుడు సరైన తరుణం చూసి అలా మాట్లాడుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఆయన బృందాలే జగన్ కోసం పనిచేస్తున్నాయి. జగన్ ప్రభుత్వం పొరపాట్లు చేస్తూ ఉంటే గనుక వారు ఇన్నాళ్లలో చెప్పుండాలి. అలాంటిదేమీ లేకుండా ఎన్నికలు వచ్చేశాక పాలన బాగాలేదు, ఓడిపోతారు అనడం అంటే రెండే ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళ బృందాలు వందల కోట్ల రూపాయల ఫీజులు తీసుకుని మోసం చేసైనా ఉండాలి, లేదా చంద్రబాబు నాయుడు ప్రేరణతో ప్రశాంత్ కిషోర్ ఇలాంటి మాటల గారడి చేస్తుండాలి అని ప్రజలు భావిస్తున్నారు.